అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యశోద డైరీస్. మనం లాస్ట్ వీడియోలో చెప్పుకున్న అమ్మవారి యొక్క బాల్యాన్ని తన స్నేహితులతో ఎంత మంచిగా గడిపారో, అదేవిధంగా అమ్మవారు యవ్వన వయసులోకి వచ్చిన తర్వాత అమ్మవారి యొక్క శరీర మార్పుల కోసం కవి చాలా బాగా వర్ణించారు. నేను పద్యం చెప్పట్లేదు, కాకపోతే దాని వర్ణన అనేది నేను మీకు చెప్తాను. ఒక యవ్వన దశకు వచ్చేటప్పుడు ఒక ఆడపిల్లలో ఎటువంటి శరీరం మార్పులు జరుగుతాయో అదేవిధంగా రుక్మిణీదేవికి కూడా తన శరీర మార్పులు అనేవి జరిగాయంట. ఇక్కడ రుక్మిణీదేవికి ఎలా జరుగుతాయో సేమ్ కృష్ణునికి కూడా అదే విధంగా మార్పులు అనేవి జరిగేవంట. ఇక్కడ ఎలా కవి వర్ణించాడంటే, శ్రీకృష్ణుని ఆశలు పోగుచున్నట్లు రుక్మిణి శరీరం కూడా సన్నని తీగవలే సాగినదంట. కృష్ణుని హృదయం వికసించినట్లు రుక్మిణి ముఖం యందు వింత కాంతి కలిగెనంట. శ్రీకృష్ణుని మనసులో ఆనందం నిండినట్లు రుక్మిణి నిండు యవ్వనంలో కనుల పండులుగా ఉండునంట. అంటే శ్రీకృష్ణునికి ఎటువంటి మార్పులు జరిగినో రుక్మిణీదేవికి కూడా అదే విధంగా మార్పులు జరిగినంట. ఇందులో మనం ముందుగా చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, అసలు రుక్మిణీదేవి శ్రీకృష్ణుని చూడరు, కృష్ణుడు కూడా రుక్మిణిని చూడకుండానే ఇష్టపడతారు. అసలు చూడకుండా ఎలా ఇష్టపడతారనేది సందేహం కదా. రుక్మిణి తండ్రి ఇంటికి తరచుగా వచ్చుచుండు అతిథుల నోటి నుండి శ్రీకృష్ణుని యొక్క అందచందములు, శక్తి సామర్థ్యాలు, దుష్ట శిక్షణ, శిష్టరక్షణ చేయు గుణములు విని విని రుక్మిణీదేవి తనకు తగిన భర్త అని నిర్ణయించుకుందంట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ.